న్యూస్ చూస్తున్నాం. వినియోగదారులకి కేంద్రం ఒక బిగ్ షాక్ ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ ధరని చాలా భారీగా పెంచేసింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పైన 993 రూపాయలను పెంచేసింది. ఇక ఈ రేట్లతో హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3315 రూపాయలు అవుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత 3 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్లో 195 రూపాయలు, ఇప్పుడు ఒకేసారిగా 993 రూపాయలు. ఇప్పటికే 144, 195 పెరిగితేనే ఒక్కో టిఫిన్ మీద 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు టిఫిన్ సెంటర్ల యాజమాన్యాలు. అఫ్కోర్స్ వాళ్ళకు కూడా చాలా తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. కానీ పెరిగిన ధరల్ని మళ్ళీ తగ్గిస్తారా? తగ్గించరు, అలాగే ఉంచేస్తారు. ఇప్పుడు ఒక్కో టిఫిన్ సెంటర్ పైన అధిక భారం పడుతుందని చెప్పి వాళ్ళు టిఫిన్ పైన 10 రూపాయలు పెంచిన వాళ్ళు రేపటి రోజు తగ్గించకపోగా అప్పుడే 10 రూపాయలు పెంచారంటే ఇప్పుడు 990 రూపాయలు అయింది ఒక కమర్షియల్ సిలిండర్ ధర. అంటే వాళ్ళు అమాంతంగా ఒక్క టిఫిన్ తినాలంటే 100 రూపాయలు కావచ్చు. ఒక్క టిఫిన్ తినాలంటే ఇప్పుడు డైరెక్ట్గా 100 రూపీస్ వసూలు చేసే అవకాశం కూడా ఉంది. ధరల పెరుగుదలతో రెస్టారెంట్లు, హోటళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిలిండర్ రేట్ల పెరుగుదలతో ధరలు రెస్టారెంట్లో, హోటల్లో కూడా పెరిగే అవకాశం ఉంది. డొమెస్టిక్ సిలిండర్ ధరలో కూడా మార్పు లేదు అని కేంద్రం ప్రకటించింది. ఇక డొమెస్టిక్ సిలిండర్లో మార్పు లేదు, కానీ కమర్షియల్లో మాత్రం పక్కాగా చేంజ్ ఉన్నాయి. సో ఆ చేంజెస్ ఏంటి అని అంటే 993 రూపీస్ ఒకేసారి సుమారుగా 1000 రూపాయలు పెంచేసి ఈరోజు కమర్షియల్ సిలిండర్ ధర 3315 రూపాయలు పలుకుతోంది. దీనివల్ల మీరు ఇంట్లో చేసుకుంటే మాకేం లాభం నష్టం అనుకుంటే ప్రతిదీ కూడా బయట నుంచి, అఫ్కోర్స్ ఏదైనా ఓ పెరుగు ప్యాకెటే కావాలనుకోండి, సో బయట మంచిగా వాటిని మరిగించి ఆ పాలని పెరుగుగా చేయడానికి పాలను మరిగించాలా, అప్పుడు సిలిండర్ కావాలా వద్దా? సో బయట నుంచి కొనుగోలు చేసే పెరుగు ప్యాకెట్ ధర కూడా పెరగబోతుంది. అంటే బయట కమర్షియల్గా వచ్చేటువంటి పెరుగు ప్యాకెట్లు కాదు, ఎక్కడైనా రీటైల్గా డైరీ దగ్గర వెళ్ళాలనుకుంటే అది కూడా ఎఫెక్ట్. ఇంకా ఇది ఒకటే కాదు, చాలా పెద్ద మొత్తంలో నిన్నటి వరకు ఎవరైతే వీకెండ్స్ వచ్చాయో ఇట్స్ ఏ బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్. ఈ రోజు నుంచి 3 రోజుల పాటుగా ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్. ఈరోజు May 1, రేపు సాటర్డే, ఎల్లుండి సండే. ఈ 3 రోజుల పాటుగా పబ్బులు, గబ్బులు అని తిరిగే వాళ్ళందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. బిర్యానీలు ఉండవు, బ్రేక్ఫాస్ట్లు ఉండవు, బయటికి వెళ్ళి ఏం తిందామన్నా కూడా మీరు ఇన్ని రోజుల వరకు ఒక 1000 రూపాయలు అంచనా వేసుకొని బయటికి వెళ్తే ఇప్పుడు సుమారుగా 4-5 వేలు కాబోతున్నాయి. బికాస్ ధరలు పెంచబోతున్నారు ఆ స్థాయిలోనే. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతారు నాతో పాటుగా. మధు, సో ఈ స్థాయిలో పెరిగిపోయింది. బహుశా కమర్షియల్ సిలిండర్ ధర ఈ స్థాయిలో పెరగడం హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా. ఈ స్థాయిలో పెరిగిపోవడం అఫీషియల్గా 3300 రూపాయల పైచిలకు పలుకుతోంది. సో ఈ స్థాయిలో సిలిండర్ ధరలు పెరిగిన తర్వాత నాకు తెలిసి హోటళ్ళు, టిఫిన్లు తెరవాలంటేనే ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఒకవేళ తెరిచినా కూడా అమాంతంగా వాటి ధర 100 రూపాయల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోకుండా అదనంగా. సో ఎలా ఉండబోతోంది దీనిపైన కమర్షియల్ సిలిండర్ ధరల వాడకాలు చేసేటువంటి రెస్టారెంట్ల రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే నరేంద్ర మోదీ ప్రధాని గతంలోనే చెప్పారు, కరోనా తర్వాత అత్యంత క్లిష్ట పరిస్థితులు ప్రపంచం ఎదుర్కోబోతా ఉంది. దాన్ని ఫేస్ చేయడానికి భారత్ తర్వాత రాష్ట్రాలన్నీ కూడా సిద్ధంగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కి సంబంధించిన సమావేశంలో. సో ఆ పరిస్థితులు ఇప్పుడు మెల్లగా రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆల్రెడీ కమర్షియల్ ధరలు పెరగడంతో, దానికి సంబంధించిన షార్టేజ్ ఉండడంతో హోటల్స్ మూతపడ్డాయి. హైదరాబాద్ లో చాలా హోటల్స్ లో ఈ హోటల్ తిరిగి కమర్షియల్ సిలిండర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరిగి తెరుస్తామనేటువంటి చాలా హోటల్స్ ఆల్రెడీ ఇప్పుడే బయట బోర్డ్స్ పెట్టేశాయి. అందులో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు పోయాయి. తర్వాత ఈ రేట్ల వల్ల వాళ్ళు కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎఫెక్ట్ ఇంకా పడే పరిస్థితి ఉంది. కేవలం ఈ చిన్న స్థాయి హోటలే కాదు, పెద్ద హోటల్లో కూడా పడిపోయింది. మనం ఆల్రెడీ హోటల్స్కి వెళ్ళి ఇడ్లీ, దోశ, ఏదైనా ఇంకా వడ, ఇంకా ఏదైనా టిఫిన్స్ చేద్దామంటే దానిపైన 5 రూపీస్ 10 రూపీస్ ఎక్స్ట్రా అనేటువంటిది, అంటే ఉన్న రేటు మీద 10 రూపీస్ ఎక్స్ట్రా వసూలు చేస్తా ఉన్నారు. అది కమర్షియల్ ధర పెరిగినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి మరింత రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. కమర్షియల్ ఇప్పటికే బ్లాక్ లో దందా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు రేటు 3315 రూపాయలకు చేరుకోవడం అనేటువంటిది కాస్త తీవ్రమైనటువంటి భారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అనేటువంటిది. బయట అంతా కూడా బయట కుకింగ్ కి సంబంధించినటువంటి హోటల్స్ కి సంబంధించి ఈ స్విగ్గీ, జొమాటో డెలివరీ సప్లై చేసినటువంటి అన్ని హోటల్స్ కూడా కమర్షియల్ సిలిండర్ నే ఉపయోగిస్తా ఉన్నారు. వాళ్ళందరి పైన కూడా తీవ్ర భారం పడే అవకాశం ఉంది. కొన్ని పెద్ద హోటల్స్ మాత్రం, కాస్త స్పేషియస్ గా ఉన్నటువంటి హోటల్స్ మాత్రం వాళ్ళు ఈ కట్టెలు తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టింబర్ డిపోలతో వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతా ఉన్నారు, కట్టెలు తెప్పించుకుంటున్నారు. కట్టెలు మండించి వంట చేసేటువంటి పరిస్థితి లేని హోటల్స్ మాత్రం ఈ సిలిండర్స్ పైన ఆధారపడతా ఉన్నాయి. అది రేటు పెరగడంతో వాళ్ళు హోటల్స్ మూసేసే పరిస్థితి. సో ఈరోజు ఈ రేటుతో
బయట హోటల్లో తినాలంటే కూడా అందరికి జేబుకు చిల్లుబడే సిచ్యువేషన్ ఉంటుంది. జనాలంతా కూడా ఇంట్లో ప్రిపరేషన్ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే రోజువారీగా బయటికి వెళ్ళి